వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు నేను తమిళనాడు రాష్ట్రం దేవాలయాల నగరంగా పిలువబడే కాంచీపురంలో ఉన్నాను. కాంచీపురం అంతా దేవాలయాలే. వాటిల్లో కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలను మనం నిత్యము దర్శించుకుంటూ ఉంటాం. ఈరోజు మనం తెలుసుకోబోయే దేవాలయం సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి అంకితం చేయబడినటువంటి శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం. ఈ ఆలయంలో వరదరాజ స్వామి భక్తులకు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తాడు. ఒకసారి దర్శనం చేసుకోవడం కానీ మిస్ చేస్తే మరలా 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆలయంలో ఉన్నటువంటి వరదరాజ స్వామిని దర్శించుకోగలడు. రెండవసారి దర్శించుకునే అవకాశం వస్తే వాళ్ళు ఖచ్చితంగా పుణ్యం చేసుకున్నట్టే. ఈ దేవాలయంలో మరొక విశేషం వెండి బంగారు బల్లి దర్శనం. ఇక్కడికి వచ్చిన భక్తులు బంగారు బల్లిని తాకి గుడిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని పొందుతారు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలు టెంపుల్ లోపల చాలా ఉన్నాయి. తెలుసుకుందాం రండి. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఒక భాగమైనటువంటి విష్ణు కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం కొలువై ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సువిశాలమైన పురాతన దివ్య క్షేత్రాలలో ఈ ఆలయం చాలా ప్రముఖమైనది. దశాబ్దాల కాలం పాటు ఎంతోమంది రాజుల పరిపాలనలో ఈ ఆలయము పూజలు అందుకుంటూ వచ్చింది. హిందూ ధర్మ బోధకుడైనటువంటి శ్రీ రామానుజాచార్యులు వారు ఈ ఆలయంలో నివసించినట్లుగా ఇక్కడ ఉండే స్థానికులు నమ్ముతారు. దేశవ్యాప్తంగా వెలిసినటువంటి శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామిని అత్తి వరదరాజ స్వామిగా పిలుస్తారు. అదేవిధంగా ఈ ఆలయాన్ని పురాణాలలో హస్తగిరి అని కూడా పిలుస్తారు. మనం నిత్యం ఎన్నో పురాతనమైన ఆలయాలని మనం దర్శించుకుంటూ ఉంటాం. ఆ ఆలయానికి సంబంధించిన శిలాశాసనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 1 లేదా 2 మాత్రమే మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆలయంలో చోళులు, పాండ్యులు, కందవరాయులు మరియు విజయనగర రాజులకు సంబంధించిన అంటే ఇలాంటి రాజవంశీకులందరికీ సంబంధించినటువంటి శిలాశాసనాలు 300కు పైగా మనకి ఈ ఆలయంలో కనిపిస్తాయి. దగ్గరగా ఈ ఆలయాన్ని చోళులు 10వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ ఆధారాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మనం ఎన్నో వైష్ణవ క్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రం సువిశాలమైన ప్రాంగణంలో కొలువై ఉంటుంది. అదేవిధంగా ఈ వరదరాజస్వామి ఆలయం కూడా దగ్గరగా 23 ఎకరాలలో ఈ ఆలయం అయితే నిర్మించబడి ఉంది. 130 అడుగుల ఎత్తులో 7 అంతస్తులు కలిగిన రాజగోపురం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయంలో మనం రాజగోపురం లోపలికి ఎంటర్ అయ్యి అడుగడుగున మనం కానీ ఈ ఆలయాన్ని మొత్తం దర్శించుకుంటే మీరు గమనించినట్లయితే ఈ ఆలయంలో 32 ఉపాలయాలు మనకి దర్శనమిస్తాయి. ఆలయం బయట ఒక విశాలమైనటువంటి కోనేరు ఉంటుంది. ఈ ఆలయంలో కోనేరుని అనంత పుష్కరిణి అని పిలుస్తారు. ఆ అనంత పుష్కరిణి పక్కనే 100 స్తంభాలు కలిగిన ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో ఉన్నటువంటి 100 స్తంభాల మీద మహాభారతము, రామాయణానికి సంబంధించిన గాథలను అయితే చెక్కున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో ముఖ్యంగా భక్తులు వారి పాపాలను హరించుకోవడానికి అంటే వారి పాపాలను కడుక్కోవడానికి బంగారు, వెండి బలి దర్శనం కోసం ఎక్కువగా వస్తారు. ఈ ఆలయంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి జనాలు దండోపదండాలుగా వస్తారు. ఒక్క స్వామినే కాదు, ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శిల్పకళ ఈ ఆలయంలో ఉంది. శిల్పకళను చూడడానికి కూడా లక్షల్లో జనాభా ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు, గోడలు,
గోపురాలు అన్నీ కూడా గొప్ప శిల్పకళతో చెక్కబడి ఉంటాయి. అనంత పుష్కరిణికి కుడివైపున 100 స్తంభాలతో ఒక మండపాన్ని నిర్మించి ఉంది. ఆలయానికి వచ్చే భక్తుల్లో సగం ఆ మండపాన్ని చూడడానికే వస్తారు. మండపంలో ఉన్నటువంటి శిల్పకళ, ఈ 100 స్తంభాలలో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రకమైనటువంటి శిల్పకళ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మహాభారతము, రామాయణానికి సంబంధించిన ప్రధానమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ స్తంభాల మీద చెక్కబడి ఉంటాయి. ఈ మండపంలో ఒక ప్రత్యేకమైన శిల్పకళ ఉంది. ప్రపంచంలోనే ఎక్కడ చూసి ఉండరు మీరు. ఒకే రాతితో చెక్కబడినటువంటి గొలుసులు మండపానికి 4 వైపులా వేలాడదీసి ఉంటాయి. వాటిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ శిల్పకళని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి పురాతన చరిత్రే కాదండి, పురావస్తు చరిత్ర కూడా ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయంలో అనేక పరీక్షలు చేసి ఈ ఆలయము 1053వ సంవత్సరంలో చోళులచే నిర్మించబడిన ద్రవిడ శిల్ప నిర్మాణం అని రికార్డులో నమోదు చేసింది. పురాణాలలో ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలనాడు ఈ హస్తగిరిలో అన్ని అత్తి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఒకనాడు బ్రహ్మదేవుడు యజ్ఞం తలపెట్టాడు. ఫలితంగా శ్రీ మహావిష్ణువు అత్తి చెట్టులో నుంచి ఉద్భవించి దర్శనమిస్తాడు. అత్తి చెట్టులో నుంచి వెలిసిన స్వామి కాబట్టి ఈ ఆలయంలో వరదరాజస్వామిని అత్తి వరదరాజస్వామిగా పిలుస్తారు. ఆలయంలో మనం మాట్లాడుకోవాల్సిన మరొక ముఖ్యమైన విశేషము, అత్తి వరదరాజ స్వాముల వారు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనం. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనం ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. పూర్వం 17వ శతాబ్దంలో మొఘలులు దండయాత్ర చేశారు. స్వామివారు వారి చేతికి చిక్కకుండా ఆ రోజు ఉన్నటువంటి అర్చకులు స్వామివారిని వెండి పెట్టెలో పెట్టి అనంత పుష్కరిణిలో దాచిపెట్టారు. వారు కాలం చేసిన తరువాత వారి వారసులు ఎంత వెతికినా స్వామివారు కనపడలేదు. సరిగ్గా 40 సంవత్సరాల తరువాత అనంత పుష్కరిణిలో నీళ్లు ఇంకిపోయి స్వామివారు కనిపించారు. ఆ రోజున స్వామివారిని స్వయంగా వెలిసేటువంటి అత్తి వరదరాజ స్వామివారి విగ్రహాన్ని తీసి భక్తులకు దర్శనమిచ్చారు. అందుకని ఆ రోజు నుంచి ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి దర్శనము ఏర్పాటు చేస్తారు. 48 రోజుల పాటు జరిగే ఈ దర్శనానికి భక్తులు లక్షల్లో కాదు కోట్లలో ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఒకసారి మిస్ అయితే మళ్ళీ 40 సంవత్సరాల దాకా తిరిగి వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి ఒక ప్రాచుర్యమైనటువంటి పురాతన విషయం ఈ ఆలయానికి చాలా గొప్పతనాన్ని తెచ్చిపెట్టింది. సత్యవ్రత క్షేత్రే పుణ్యకోటి మానఛాయాం పెరుందేవి నాయక సమేత దేవాదిరాజ పరబ్రహ్మణే నమః. ఈ బ్రహ్మ యాగం చేసి అక్కడి నుంచి సత్యవ్రత క్షేత్రమే పుణ్యకోటి విమానం में వరద స్వామి ఆవిర్భవిத்து బ్రహ్మ యాగం பண்ணி பெருமாள் அவதரித்த இடம் இது. சத்தியவிரத க்ஷேத்திரம் காசி காஞ்சி அயோத்தி அவந்திகா மாயா மதுரா. பெருமாள் கோவில் இது பார்த்திங்கன்னா ஒரு ஹிஸ்டாரிக்கல் டெம்பிள், ஏஷியன் ஹிஸ்டாரிக்கல் டெம்பிள். உள்ள பெருமாள் சன்னதி தாயார் இருக்காங்க. உள்ள பள்ளி, அது தங்கப்பள்ளி இருக்கும். அது நிறைய தோசைலாம் கழிவுன்னு சொல்லுவாங்க. ஃபேமிலியோட விசிட் பண்ண வேண்டிய ஒரு கோவில் இது. காஞ்சிபுரம் ரொம்ப பழமையான கோயில். நம்மளுடைய ஆச்சாரியர் ராமானுஜருடைய விசேஷம் சேர்ந்த கோவில் இது. வரதராஜர் தயார் ரொம்ப சக்தி வாய்ந்தவங்க. சக்கரத்தாழ்வார் சன்னதி இருக்கு, மற்றபடி అళిశింగரோட సన్నది ఇருக்கு. అందరికీ నమస్తే. మాది ఆంధ్రప్రదేశ్లో కడప కంచికి వచ్చాము. మేము ఇక్కడ ప్లేస్కి చాలా బాగుంది. ప్లేస్ మాకు నచ్చింది. మేము టూరిస్ట్ ప్రకారం వచ్చాము. విజయవాడ దగ్గర కంచిచార్ల నుంచి వచ్చాము ఫ్యామిలీతో. వెండి బంగారు బల్లెలు పట్టుకుంటే చాలా మంచి అని చెప్పి అన్నారు. ఒకసారి వాటిని చూసి ధరిద్దామని చెప్పి వచ్చి, కానీ చాలా బాగుంది ఇక్కడ. అయితే ఈ టెంపుల్లో ఇంపార్టెంట్గా చూడడానికి వచ్చింది ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి అనేది
దాన్ని చూడడానికి వచ్చాం. చాలా పురాతనంగా ఉంది. ఈ టెంపుల్ని దర్శించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా నుంచి వచ్చాం. దాన్ని ముట్టుకోవడం వల్ల పాపాలు తొలుగుతాయని పూర్వీకులు అంటారు. మన బట్టి లైక్ లాజికల్గా అయితే దీని నెగిటివ్ ఎనర్జీని కాకుండా పాజిటివ్ ఎనర్జీని బాడీలో పాస్ చేసి పీస్ఫుల్గా ఉంటాం. అందుకు నమస్కారం అండి, నా పేరు రాజేష్. మేము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాము. కంచి వరదరాజ స్వామి గుడి చాలా ఫేమస్ అని ఉన్నాను. దాన్ని దర్శించుకుని అలాగే బంగారు వెండిపల్లి కూడా తీసుకుంటే మనకి ఆచారాలు ఉన్నాయి కదా, ఆచారాలు బట్టి వెండిపల్లి ముట్టుకుంటే గ్రహదోషాలు గట్రా ఉండవని చెప్పి మేము నమ్మకంతో ఈ వెండిపల్లి బంగారపల్లి ముట్టుకుని దర్శనం చేసుకుని వచ్చాము. చూశారు కదండి, ఈరోజు మనం శ్రీ అత్తి వరదరాజ స్వామి యొక్క మహిమాన్వితమైనటువంటి చరిత్రను మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ ఆలయంలో ఉండేటువంటి శిల్పకళ గురించి కూడా తెలుసుకున్నాము. ఇది ఒక దక్షిణ భారతదేశానికే కాదు, అఖండ భారతదేశమే గర్వించదగ్గ ఆలయం. ఇలాంటి మహిమగల టెంపుల్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.